గుంటూరు మిర్చి యార్డులో రైతులు ధర్నాకు దిగారు. మిర్చికి కనీస మద్దతు ధర రావటం లేదంటూ ఆవేదన చెందుతున్నారు. తాము తెచ్చిన పంట తెచ్చినట్టు అమ్ముడుపోతోందని, అలాంటిది మార్కెట్లో గుంటూరు మిర్చికి డిమాండ్ లేదని వ్యాపారులు ఎలా చెబుతున్నారని ప్రశ్నిస్తున్నారు. గత సంవత్సరం క్వింటా 22,000 పలికిన మిర్చి ఇప్పుడు కేవలం 13,000 పలుకుతోందని ఆవేదన చెందుతున్నారు. గిట్టుబాటు ధర కావాలంటూ నినాదాలు చేస్తున్నారు మిర్చి రైతులు. గుంటూరు మిర్చి యార్డ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. యార్డ్లో రైతులు నిరసనకు దిగారు. ప్రస్తుతం రైతులు తీసుకొస్తున్నటువంటి మిర్చికి ధర లేదనేది వాళ్ళ ప్రధానమైనటువంటి ఆరోపణ. సార్ చెప్పండి, ఎంత ధర వస్తుంది మీకు? రైతుల పరిస్థితి ఎలా ఉంది? మాకు 12 నుంచి 11-12 వేలు అవుతున్నాయి సార్. మొత్తం నల్లి వల్ల తేడా పడిపోయినాము. మొత్తం తాలుగా అయిపోయింది. కేజీకి వచ్చేసి 25 రూపాయలు 26 రూపాయలు కూలి ఇస్తున్నాం మేము కోసిన వాళ్ళకు. ఎకరం కోసలేక 80,000 కూలి అవుతుంది. వీడికి వచ్చేలేక మాకు 60,000 కూడా రావట్లే. మొత్తం తాలుగా అయిపోయింది, నష్టం వచ్చింది. మళ్ళీ ఇంకా మేము కూలి వాళ్ళకి ఎలా చేయాలనేది. నువ్వు 18,000 19,000 మిరగాలు అమ్మితే మాకు ఏదైనా సగం పోయినా సగం మిగిలినాయి. ఈ ఏడు కూలి వాళ్ళు తాటారు. ఏంటి సార్ ధర్నా చేయాల్సిన పరిస్థితి వరకు ఎందుకు? మా పరిస్థితి అంటే మాకు రేట్ లేదు సార్. రేట్ మాకేం ధర్నా పరిస్థితి ఏముండదు. రైతులకి 18,000 20,000 మేము కాయిపోతే 10,000 11,000 8,000 7,000 వస్తే మేము ఎక్కడ బతకాలి? మాకు 7 పంట సగం లాస్ వచ్చింది తెగుళ్ళ వలన. 8 లక్షలు పెట్టుబడి పెట్టింటే 4 లక్షలు వస్తే మీ భార్య పిల్లలు పంట ఏమే భరాయించాలి సార్? మాకు మద్దతు ధర ప్రకటించితే 18,000 నుండి 20-22 లాస్ట్ 22 వరకు అని ఇస్తే రైతు ముందు తర్వాత జీవించుతారు సార్. అదే పరిస్థితి. అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారా మీరు? రైతులు ఎవరు తీసుకోవాలి సార్? ఇంతవరకు ఎవరు తీసుకోలేదు. ఎవరు ఉన్నారు దీనికి? ఎవరు తీసుకోలేదు. రైతుకు యూనియన్ లేదు కదా సార్, ఎలా తీసుకెళ్తారు? చైర్మన్ ఉంటారు, వాళ్ళేం పట్టించుకోరు కదా. ఎలా తీసుకెళ్లారు కదా. రైతుకు యూనియన్ ఉంటే తీసుకెళ్తారు. మందు షాపుల వాళ్ళకి యూనియన్ ఉంది, వాళ్ళు అమ్ముకుంటారు, వాళ్ళు రాసిన ధర ఇవ్వాలి. రైతుకు లేదు కదా. రైతుకు ఈడొచ్చి వాళ్ళకు ఎంత అడిగితే అంతకి ఇవ్వాలా. వెనక్కి తీసుకుపోదామంటే మళ్ళా ఖర్చులు పడతాయి. ఎగుమతి ఖర్చు పడుతుంది, దిగుమతి ఖర్చు పడుతుంది. రైతులు ఆశే కదా, తీసుకెళ్లలేదు. వెనక్కి ఎట్లా తీసుకెళ్తా? ఇక్కడ ఎంతో కొంతకేమో ఇచ్చిపోవాలి. రూపాయి 2 రూపాయలు ఇచ్చిపోవాలి. కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోవచ్చు. ఎక్కడ సార్ అక్కడ ఉన్నాయా? ఉన్నాయి సార్. కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయా? అక్కడే ఉన్నాయి. 3 అన్నాలు పెట్టి అనే ఉన్నాయి. ఇప్పుడు పెట్టి ఏం చేయాలి సార్? అట్లా ఏసీలే 30,000 కదా 60,000 కానీ ఆశకి పెట్టినాము. ఇదే సంవత్సరం 13,000 అమ్ముకొచ్చిన సార్. 1,80,000 పక్క. మీరు పోయినసారి 20,000 22,000 పెట్టిన అడిగింది. ఆ సరికి ఇప్పుడు 13,000 అమ్మొచ్చినాను సార్. పట్టి కావాలంటే చూపిస్తాను. మార్కెట్ చైర్మన్ ఉంటే ఎగుమతి దిగుమతి అనేది కొంచెం తెలుసుద్ది. ఆ మార్కెట్ కి చైర్మన్ లేడు. ముందు గత ప్రభుత్వంలో చైర్మన్ ఉంది, ఎక్స్పోర్ట్ ఉంది, అన్ని ఉంది. ఈ ప్రభుత్వంలో చైర్మన్ లేడు, ఎక్స్పోర్ట్ లేడు. ఇది దళారులు అనేది ముందు వాళ్ళు మాట్లాడుకో రైతులు అనేది అన్యాయం చేస్తారు. గవర్నమెంట్ ఫస్ట్ మాకు మద్దతు ధర కావాలి. ఇవాళ కనీసం ఈ తెచ్చిన 20 క్వింటాలు కూడా 13,000 అడిగి ఇప్పుడు పోయారు. అది బాలేదు, ఇది బాలేదు, ఇంకా తక్కువకి ఇస్తావా, అది ఇస్తావా, ఇది ఇస్తావా అని అంటారు. లేకుంటే వెనక్కి తీసుకెళ్దామా, తీసుకెళ్లలేము. తక్కువకి ఇద్దాము. ఇంటికాడ కూలీలకు 20 క్వింటాలకు 1,50,000 అయింది కూలీలు మాకు. ఇప్పుడు ఆ కూలీలకు ముందు ఇవి 5,000 10,000 చేతి ఇవ్వబడుతున్నాయి. మందులు పెట్టుబడి ఉంది, 450 రూపాయలు కూలీ. ప్రధానంగా రైతాంగం డిమాండ్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే మద్దతు ధర ఇవ్వాలి. అంటే గడిచిన సంవత్సరం 20,000 వరకు ధర పలికింది, 22,000 వరకు ధర పలికింది. ఆ స్థాయిలో ధర పలకపోవడానికి కారణం ఏదనేది ప్రశ్నిస్తున్నారు. రైతులకి కనీస మద్దతు ధర ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలనేది రైతాంగం డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో కృష్ణ, NTV, గుంటూరు.